హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గులాబీ మొగ్గల వాల్ హ్యాంగింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ అండ్ క్యూట్గా ఉంటాయి. మనం తోరణం పట్టీకి అటాచ్ చేసి కూడా ఇంటికి గుమ్మానికి తోరణంలా పెట్టేసుకోవచ్చు. అయితే నేను గ్రీన్ అండ్ రెడ్ కలర్ తీసుకున్నాను. మీకు ఎల్లో చూపించాను కదా వీడియోలో. గులాబీ పువ్వులు అనగానే మనకి తొందరగా గుర్తొచ్చేది రెడ్ కలర్ కాబట్టి రెడ్ కలర్వి చూపిస్తున్నాను. ముందైతే ఎల్లో కలర్తో మనం తీగ గులాబీలు పైకి పాకుతూ ఎలా అయితే మొగ్గలు అక్కడక్కడ ఉంటాయో అలా స్టార్ట్ చేస్తాను అన్నమాట. ముందు స్లిప్ నాట్ వేసుకున్నాక 4 చైన్స్ తీసుకొని ఆ తర్వాత నేను చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా డబుల్ క్రోషియా తీసుకున్న తర్వాత అలా నాట్ ఫిక్స్ చేసుకొని డబుల్ క్రోషియా వేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ స్టార్టింగ్ లీవ్స్ ఉన్నాయి కాబట్టి ఆ లీవ్స్కి డిజైన్ అన్నమాట. ఇప్పుడు 5 వేసుకున్నా, ఇప్పుడు 4 చైన్స్ తీసుకున్న తర్వాత లీఫ్కి ఆఖరిలో కొంచెం కొస ఉంటుంది కదా, ఆ కొసకి ఇప్పుడు మళ్ళీ 5 చైన్స్ ఎలా కుడుతున్నానో ఒకసారి గమనించండి. 1 2 3 కొంచెం తగ్గుకుంటూ రావాలి కదా, 3 4th వన్ ఇంకొంచెం తగ్గుకుంటూ 5th వన్ మొత్తానికి 3 ఒకేసారి క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బేస్ కావాలి కాబట్టి ఎలా క్లోజ్ చేసుకున్నానో చూడండి ఒకసారి. ఇదన్నమాట. ఇప్పుడు మళ్ళీ డబుల్ క్రోషియా తీసుకొని మొత్తం ఒకేసారి క్లోజ్ చేసుకొని మళ్ళీ డబుల్ క్రోషియా తీసుకొని 2 మూసుకోవాలి, తర్వాత మళ్ళీ 2 ఇలా. స్కిప్ చేయకుండా చూస్తే జాగ్రత్తగా అర్థమవుతుందండి. అర్థం కాలేదనుకుంటే మళ్ళీ ఒకసారి అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనం ఎప్పుడు కుట్టే కాబట్టి అని నేను కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను అనమాట. మీకు అర్థం కాలేదు అనుకుంటే నేను ఇంకా నిదానంగా కుట్టి పెడతాను, ఓకేనా. మొత్తం క్లోజ్ చేసేసుకున్నాం కదా, 5 చైన్స్ ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి. ఇప్పుడు లీఫ్ని మనం దగ్గరగా తెచ్చి ఎలా అయితే క్లోజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా అన్నమాట. ముందైతే ఒక బేస్ ఇట్లా క్లోజ్ చేసుకోండి. అటుకోస ఇటుకోస చూసారా, ఇలా చాలా ఈజీ అండి. ఇదిగోండి, ఇక్కడైతే క్లోజ్ చేసుకున్నాం కదా మనం. ఇలా తిప్పుకొని లిఫ్ట్ మీద అనుకొని ఆ కొస తీసి దీంట్లోకి అటాచ్ చేసేయడమే. ఓకేనా. ఇప్పుడు ఒక 10 చైన్స్ కానీ 11 టైమ్స్ ఆ చైన్స్ అనేది వేసుకున్న తర్వాత కొంచెం లీవ్స్ లోపలికి అనుకుంటూ ఒత్తుకుంటే సరిపోతుంది. చూడు ఎంత ముద్దుగా ఉన్నాయండి లీవ్స్. ఇలా లీవ్స్ కుట్టేసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇవి నేనైతే 11 చైన్స్ తీసుకున్నానండి. 1 2 3 4th వన్లోకి బ్యాక్, 4th వన్ 1 2 3 4th వన్లోకి ఇలా వెళ్ళి ఆ పైన ఇట్లా అటాచ్ చేసుకుంటే హోల్ వస్తుంది. 3 చైన్స్ వేసుకున్న తర్వాత డబుల్ క్రోషియా తీసుకున్నాక ఈ హోల్లోకి ఇలా 6 టైమ్స్ డబుల్ క్రోషియా వేయాలి. మనం ఫస్ట్ తీసుకున్న 3 చైన్స్ కలిపి 7 టైమ్స్ అవుతుంది అన్నమాట. మొగ్గ కింద గ్రీన్ కలర్ ఉంటుంది కదండి, పట్టుకునే విధంగా. ఈ 3 ఒకటి ఇట్లా ఆ 3rd వన్ చైన్లోకి ఇలా బ్యాక్ నుంచి ఇలా లాగేసుకోవాలి, ఓకేనా. ఇలా మొగ్గ కింద గ్రీన్ కలర్ పట్టుకున్నట్టు ఉంటుంది కదా, బొడిపిలాగా. కానీ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఒకవైపు ఏమో ఇటు కుట్టుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ అండి. 10 చైన్స్ వేసుకుంటాను పైన.
తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి 1 2 3 4th ఇట్లా ఆ పైన ఉన్నది లాగేసుకుంటే హోల్ వస్తుంది కదా. 1 2 3 చైన్స్ వేసుకొని మళ్ళీ 6 డబుల్ క్రోషియాలు వేసుకోవాలి. అయితే మనకి పువ్వు అనేది అటు ఇటు క్రాస్గా రావడానికి ఎలా కుడుతున్నానో చూడండి ఒకసారి. ఇక్కడైతే క్లోజ్ చేసేసుకోండి మొగ్గని, గ్రీన్ కలర్ కింద బుడగలాగా. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇటువైపు ఇందాక మర్చుకున్నాం, ఇప్పుడు అటువైపు మర్చుకోవాలి. ఇలా ఎస్, ఇలా మర్చుకోవాలి. చూసారు, ఇలా సేమ్ అంతేనండి. అటొకటి ఇటొకటి, అటొకటి ఇటొకటి అట్లా వస్తూ ఉంటాయి. మనం కుట్టే కొంది కొంచెం అటు ఇటు రాకపోయినా ఇబ్బంది ఏం లేదండి, నీట్గానే వచ్చేస్తాయి. మళ్ళీ ఒకటి కుడుతున్నాను చూడండి. సేమ్ అండి, మళ్ళీ చాలా ఈజీగా ఉంటుందండి. ఇష్టంగా చేస్తే ఏ పైనైనా కష్టంగా అనిపించదు. మళ్ళీ చూడండి, ఇటువైపు తీసుకుంటాను నేను. ఇటు అయిపోయింది ఇందాక సెకండ్ టైం, ఇప్పుడు థర్డ్ టైం మళ్ళీ ఇటు 4 చైన్స్ వేసుకున్న తర్వాత ఇటు ఒకసారి అటు ఒకసారి ఇటు తీసుకుంటే ఇప్పుడు ఇటువైపు వస్తుందన్నమాట, లెఫ్ట్ సైడ్. మళ్ళీ 10 చైన్స్, సేమ్ ప్రాసెస్ అండి. ఇదిగోండి చూసారా, ఇలా వస్తుంది. కొంచెం అటు ఇటు అయినా నో ప్రాబ్లం. చాలా చాలా బాగుంటాయండి పూలు మాత్రం. గులాబీ పూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. గులాబీ మొగ్గలను కూడా డెకరేట్ చేస్తారు కదా. ఇదిగోండి ఇలా తయారవుతుంది. పువ్వులు కుట్టలేదు ఇంకా, గ్రీన్ కలర్గా ఇలా బుడుపులుగా ఉంటుంది కదా మొగ్గ కింద గ్రీన్, అది తయారు చేస్తాను అన్నమాట. లీవ్స్ ఇవి మనం రెడ్ కలర్ అటాచ్ చేసేది చూసేద్దాం. ఈ కింద ఒక మొగ్గ కుట్టుకుందాం చూడండి. ఇది ఉంది కదా, అటు ఇటు మనం ఇందాక దగ్గరికి లాక్కొని కుట్టుకున్నాం కదా థ్రెడ్ అనేది, అది జాగ్రత్తగా చూసుకొని పైకి తీసుకొని ఇట్లా 3 చైన్స్ వేసుకున్నాక మన ఇష్టం అండి. 5 టైమ్స్ హోల్డ్ చేసుకుంటామా 10 టైమ్స్ హోల్డ్ చేసుకుంటామా అనేది మన ఇష్టం. అంటే కింద వేలాడుతూ ఉంటుంది కదా అని నేను మొగ్గ ఇలా తీసుకున్నాను. ఇలాగూ తీసుకోవచ్చు మొగ్గ అనేది. 5 టైమ్స్ 6 టైమ్స్ కుట్టుకొని కొంచెం మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుందన్నమాట. ఇలా కుట్టేసుకున్నాను కదా, ఇది కట్ చేసేసుకుంటానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో మనం కొంచెం దారం వదులుకున్నాం కదా, ఆ దారాన్ని ఇలా ముడివేసేసుకొని ఒక 4 టైమ్స్ అట్లా మధ్యలోకి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అనేది చక్కగా ఇలా మధ్యలోకి లాగేసుకొని కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ కూడా కనిపించదు మనకి, చాలా నీట్గా వచ్చేస్తుంది. చూసారా, ఇలా ఇది కింద మనకు అందంగా కనిపించాలని ఇలా కుట్టానండి. ఇదొక మోడల్ మొగ్గ. ఇప్పుడు కుట్టేది ఇంకో రకము. ఇప్పుడు చూడండి, మనం కింద నుంచి తీసుకోవాలి. ఇలా హోల్ ఉంది కదా, కొంచెం ఆ థ్రెడ్ పక్కకనండి, ఎందుకంటే ఊడిపోకుండా ఉండటానికి. ఇలా అనుకోండి. 3 చైన్స్ తీసుకున్న తర్వాత దీంట్లో డబుల్ క్రోషే వేసుకున్నాం కదండి 6 టైమ్స్. ఆ మధ్యలో ఇలా కుట్టుకుంటూ హోల్డ్ చేసుకోవాలి చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు తీసుకున్నాం డబుల్ క్రోషే, హోల్డ్ చేసాం. మళ్ళీ డబుల్ క్రోషే తీసుకున్నాం, ఇంకో దాంట్లోంచి హోల్డ్ చేసాం. ఇలా సేమ్ అండి, హోల్డ్ చేసాం. ఇలా హోల్డ్ చేసినవి 6 వచ్చినాయి కదా, ఇంకొకటి వస్తుంది చూడండి, హోల్డ్ చేసాం. ఇవి మొత్తం ఒకేసారి కుట్టేసేయాలి. కుట్టిన తర్వాత 4 చైన్స్ వేసుకుని
ఇలా చక్కగా 4 చైన్స్ కానీ 3 చైన్స్ వేసాను నేను, 3 చైన్స్ కానీ. ఇప్పుడు కట్ చేసేసేయండి. ఇలా 3 వేసేసేయండి. చూసారా మొగ్గ వచ్చేసింది. ఈ 3 ఇంకోసారి వేసేసి ఆ మొగ్గ మధ్యలోంచి థ్రెడ్ లాగేసేయండి. సేమ్ ప్రాసెస్ ఇంకా మొత్తం అంతేనండి. చక్కగా మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు మనం ఎక్స్ట్రా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలా అందంగా ఉంది కదా. నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. చూసారా ఈ ఎల్లో కలర్ మొత్తం కుట్టాను కదా, అలా అటు ఇటు చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.